మన ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్ శ్రీ విష్ణు అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా నేను ఏ సినిమాకి ఏదైనా ఫ్రెండ్స్ పిలిచి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కెళ్తే అక్కడ ఎనకాల కూర్చునేటోడిని. ఎవరు గెస్ట్ అంటే శ్రీ విష్ణు అన్న. ఎందుకంటే ఆయనకు తెలుసు ఏ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వచ్చి ఇట్లా కొత్త యాక్టర్స్ వస్తుంటే అందరికీ సపోర్ట్ చేస్తారన్న మీరు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హార్ట్‌ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ నరేష్ సార్, నేను ఆ ఒక్క సీన్ చూసి నేను చాలా ఏడ్చాను సార్. ఇదే సీట్‌లో కూర్చొని ఏడ్చాను. అసలు సైలెంట్‌గా మీరు చేసినట్టు లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ యూ సార్. మాలాంటి కొత్త యాక్టర్స్‌కి మిమ్మల్ని చూస్తుంటే, అరే! ఇట్లా మనం చేయగలుగుతామా? మన వల్ల అయితదా? ఇలాంటి భయాలొస్తా ఉంటాయి. అండ్ నాకు ఈ రోజు వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ మా నాన్న మొన్న సినిమా చూసి, యాక్చువల్లీ మా డ్యాడీది టీ స్టాల్ అండి. డే మొత్తం ఒక 10 అవర్స్ నించొని ఉంటాడు. ఆ సినిమా చూసి మా డ్యాడీ ఫోన్ చేసి, "ఇన్ని రోజులు ఏం చేస్తున్నావో ఏమో సినిమాలు చేస్తున్నావు, ఏదో చేస్తావులే, ఇంక ఏం పీకుతావు నువ్వు" అన్నట్టు మాట్లాడేవాడు. కానీ ఆ సినిమా చూసాక మా నాన్న ఆల్మోస్ట్ కాల్ చేసి ఏడ్చేసాడు నాతోటి. నేను అది నాకు ఇంకా ఉంది ఆ మూమెంట్. మా డ్యాడీకి ఇంగ్లీష్ కూడా రాదు. నిన్న ఎవరితోనో నా వీడియో ఒకటి బ్రహ్మరాంబోలో వైరల్ అయింది. అది ఎవరు తీశారో తెలీదు. ఇన్‌స్టాగ్రామ్‌లో పెడితే అది ఫైట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు అరుస్తూనే ఉన్నారు. అది మా నాన్న ఎవరి దగ్గరనో తీసుకొని స్టేటస్ పెట్టి మై సన్ దివానా మూవీ అని పెట్టాడు. అది ఇంతకంటే పెద్ద గిఫ్ట్ నాకు ఇంక ఇప్పటి వరకు ఎవరు ఇయ్యలేదు, ఇయ్యరు కూడా. అండ్ నేను ఒక మనిషికి థ్యాంక్ యూ చెప్పాలి. మన మధ్య లేడు, వాడు నా ఫ్రెండ్. వాడు లేకపోతే నేను అసలు దివానాకి పరిచయం అయ్యేటోడిని కాదు. వినయ్, వాడు హీ పాస్డ్ అవే రీసెంట్లీ. అంటే ఈ సినిమాలో ఫ్రెండ్షిప్ నాకు ఎంత ఇంపార్టెంటో వాడు నాకు అంత ఇంపార్టెంట్ ఉండే. ప్రతిసారి మనం కొట్టాలి మనం కొట్టాలి. నీ అమ్మ ఓడోడో వచ్చి కొడుతుండు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి కొడుతుండు, మనం కొట్టాలి అన్నాడు. సారీ వినయ్, వి మిస్డ్ యూ ఇన్ దిస్ ఫిలిం, బట్ నీకోసం ఇవాళ నేను నించున్నా. నువ్వు ఇక్కడే ఉండుంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతుండే. అండ్ లవ్ యూ మ్యాన్. ఎక్కడున్నావో నాకు తెలియదు కానీ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు హ్యావ్ యూ యాజ్ ఎ మై ఫ్రెండ్. నేను మొన్న థియేటర్కి వెళ్ళానండి. వెనకాల ఇద్దరు నించున్నారు. అరే ఒక సినిమా వచ్చింది, నాకు తెలీదు, నన్ను గుర్తుపట్టరు ఎందుకంటే నేను దాంట్లో కలర్ అన్నీ వేసుకొని ఉంటాను కదా. అరే ఈడు ఎవడో వచ్చిండ్రా సినిమా బాగుంది అంటే పక్కనోడే చిన్న సినిమా ఎవడు చూస్తాడంటే, చిన్న సినిమా కాదు భయ్, 10 పెద్ద సినిమాలను కొట్టే సినిమా మాది. ఈ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఉండవు. చాలా మంచి సినిమా తీసినాం, వచ్చి చూడుర్రి. అండ్ ఎవరెవరైతే చూడలే, నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా, పోయి సినిమా చూడుర్రి. ఒక్కవేళ మీకు నచ్చకపోతే నేను ఇండస్ట్రీ ఇడిచిపెట్టి వెళ్ళిపోతా. నేను ఈ మాట అనడం చాలా రిస్క్, ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వచ్చిన నేను. కానీ అయినా అదే బలుపుతో అని చెప్తున్నా, నేను ఇండస్ట్రీ వదిలేసి వెళ్ళిపోనికి రెడీ ఉన్నా మీకు సినిమా నచ్చకపోతే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను మా ఎగ్జిక్యూటివ్ టీమ్ మహేష్ అన్న, ఆయన చాలా ఎట్లా అంటే రియల్ మనిషి. వచ్చి మనం సంకలు గుద్దేసుకోవడం కాదు, నీకు తెలుస్తలేదు, మనం బాగా తీసినాం కాదు, అందరికీ నచ్చాలి, జనాల్లోకి వెళ్ళాలి, చాలా ఆనెస్ట్గా మాట్లాడతారు. అండ్ మా ప్రొడ్యూసర్స్ వాసు సార్, శ్రీదేవి మ్యామ్, ఏ చిన్న అంటే ఎంత పెద్ద ఇబ్బంది వచ్చినా ఎలాంటిది వచ్చినా మేము చూసుకుంటాం. మీరు వెళ్ళి చూడండి, మీరు వెళ్ళి ప్రమోట్ చేసుకోండి. నేను శ్రీకాంత్ అని ఒక సిచ్యువేషన్లో స్ట్రెస్ అవుతున్నాం, వాసు సార్ వచ్చి మేము చూసుకుంటాం కదా మీరు వెళ్ళండి, ఇంత కూల్గా మాట్లాడితే మీరు అసలు మీ దగ్గర నుంచి ఆ పేషెన్స్, ఆ కూల్నెస్ నేను నేర్చుకోవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, హర్షిత్ గాడు, టోనీ గాడు. వీళ్ళు సినిమా ద్వారానే పరిచయం అయ్యారు కానీ ఇంకా వీళ్ళు లైఫ్ లాంగ్ గడిపోతారేమో. ఆయన అన్న, మా అన్న నా కోసం ఎన్ని దెబ్బలు తిన్నాడో షూట్లో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కేకే గ్యాంగ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డిఓపి సార్ ఎక్కడున్నారు, వంశీ సార్. సార్ ఆ ఒక్క షాట్కి వచ్చింది సార్ నాకు, బండి వేసుకొని వెళ్తుంటే. అది దాని గురించి అందరు మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా డైరెక్షన్ టీం అందరికీ థ్యాంక్ యూ. అందరి పేర్లు చెప్పలేను, కొడతారు నన్ను ఇప్పుడు, టైం లేదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీరు అంటే అంత స్కోప్ ఉండింది ఆ రోల్కి, అండ్ మీరు కూడా అంత బాగా చేశారు. ఇప్పుడు టోనీ